మహేష్ బాబు శ్రీకాంత్ అటాల కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ సినిమాలకి బెంచ్ మార్క్ గా నిలిచింది. 80 కోట్లకు మించి బిజినెస్ జరిగితే 30 కోట్ల పైచిలుకు వసూళ్లతో బయ్యర్లని నట్టేట ముంచింది. మళ్లీ అంతటి పరాజయం రావడం కూడా కష్టమే అనుకుంటూ ఉంటే నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ దాన్ని మించిన పరాజయంగా నిలిచింది. కనీసం 4వ వంతు వసూళ్లు తిరిగి రాబట్టుకోలేకపోయిన ఈ చిత్రం 10 కోట్ల మైలురాయిని కూడా చేరుకోలేకపోవడం ఆశ్చర్యం. ఒక ఓవర్సీస్ బయ్యర్కే ఈ చిత్రంపై 5 కోట్ల నష్టం వచ్చింది. సినిమా బాగానే ఉందంటూ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ ఈ భక్తిరస చిత్రంపై జనం ఆసక్తి చూపించకపోవడం ట్రేడ్ పండితులనే విస్మయపరిచింది. అసలు ఈ చిత్ర పరాజయానికి అసలు కారణం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కలేదు. అన్నమయ్య చూసేశాం కాబట్టి మళ్ళీ అలాంటి కథనే ఎందుకు చూడాలి అని జనం అనుకోవడం వలనో ఏమో ఈ చిత్రం దీనికి పని చేసిన అందరికీ చేదు జ్ఞాపకాలని మిగిల్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జునకి ఈ చిత్రం సడన్ బ్రేక్ వేసింది. ఆయన నటించే తదుపరి చిత్రంపై బయ్యర్ల ఒత్తిడి ఖాయంగా ఉంటుందని ట్రేడ్ అంటోంది. అసలే అఖిల్, నిర్మలా కాన్వెంట్ మళ్ళీ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయతో నాగ్ ఫ్యామిలీ నుంచి బయ్యర్లకు వరుస షాకులు తగిలేశాయి.